హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి సమ్మర్ స్పెషల్. ఈ సమ్మర్లో చేసుకుంటే మొత్తం 1 ఇయర్ దాకా మనము స్టోర్ చేసుకోవచ్చు. అవే సగ్గుబియ్యం వడియాలు చేద్దాం. చూద్దామండి ఎలా చేద్దామో. సగ్గుబియ్యం వడియాలు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అందుకోసం నేను డబ్బాతో కొన్ని తీసుకుంటున్నాను. ఒక డబ్బా సగ్గుబియ్యం తీసుకున్నాను. అవి ఓవర్ నైట్ వాష్ చేసుకొని నీట్గా సోక్ చేసి పెట్టుకోవాలి. మునిగిన తర్వాత కొంచెం పైదాకా వాటర్ పోసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత మార్నింగ్ చూస్తే ఇలా ఉబ్బిపోయి ఉంటాయి. ఉబ్బిపోయిన తర్వాత ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుంటాము. మిక్స్ చేయాలి. దానికోసం కొన్ని సగ్గుబియ్యం తీసుకొని ఒక చిన్న టీ గ్లాస్ అన్ని సగ్గుబియ్యం తీసుకొని దాన్ని నేను మిక్సీ పట్టుకుంటున్నాను పౌడర్ లాగా. ఇది పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవడం వల్ల ఏమైందంటే మనం ఏదైతే కుక్ చేస్తామో ఆ మిక్చర్లో కొంచెం గుజ్జుగా కొంచెం దగ్గరగా వచ్చింది అనమాట, చిక్కగా వచ్చింది. దానికోసం కుక్ చేసుకోవాలి. ఇది కొలతలు ఏంటంటే ఒక డబ్బా సగ్గు బియ్యానికి 5 cups ఆఫ్ వాటర్ తీసుకోవాలి. 1 cup ఆఫ్ సగ్గు బియ్యం తీసుకుంటే 5 cups ఆఫ్ వాటర్ తీసుకోవాలి కుకింగ్కి. ఒక గిన్నె తీసుకొని అందులో 5 cups ఆఫ్ వాటర్ తీసుకొని బాయిలింగ్కి పెట్టాలి. 6 cups అంటారు కానీ ఆల్రెడీ మనం సగ్గు బియ్యము నైట్ అంతా సోక్ చేసాం కదా, అందుకని చెప్పేసి 5 cups ఆఫ్ వాటర్ సరిపోతుంది. ఇంకా ఇది వాటర్ బాయిలింగ్కి వచ్చాక మనము సగ్గుబియ్యంలో ఒకవేళ ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే అవి డ్రైన్ చేసేసి ఇంకా మనం సగ్గుబియ్యం ఇందులో వేసి కుక్ చేయాలి. సగ్గుబియ్యం ఎప్పుడు దాకా కుక్ చేయాలంటే బాగా లావుగా అవ్వాలి, ఇంకా ట్రాన్స్పరెంట్ కూడా అవ్వాలి. సగ్గుబియ్యము లోపల వైట్గా కనిపించకూడదు, మొత్తం ట్రాన్స్పరెంట్ అయిన దాకా కుక్ చేయాలి. బాగా కుక్ చేసేసిన తర్వాత ఈలోపు దీంట్లోకి మనం ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు. టమాటా ఫ్లేవర్, పాలక్, ఇట్లా నేను అల్లం పచ్చిమిర్చి ఫ్లేవర్ యాడ్ చేస్తున్నాను. ఏ ఫ్లేవర్ యాడ్ చేసుకున్నా కొంచెం అల్లం పచ్చిమిర్చి వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. పాలక్ ఫ్లేవర్ కావాలనుకుంటే పాలక్ కూడా మిక్సీ పట్టేసి ఆ జ్యూస్ని వేసుకోవచ్చు. టమాటా కూడా మనము మిక్సీ పట్టేసి ఆ జ్యూస్ని వేసుకోవచ్చు. ఎండుమిర్చి వేసుకోవచ్చు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మిరియాలు కూడా పౌడర్ వేసుకోవచ్చు. మన టేస్ట్ని బట్టి మనం ఏది కావాలంటే ఆ ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత బాగా ఉడికించేసి లాస్ట్లో దింపే ముందు సాల్ట్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్యాస్ ఆపేసిన తర్వాత వేసేయాలి. ముందు వేసేస్తే నల్లగా అయిపోయింది. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి, టేస్ట్కి బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆపేసి ఒక 10 to 15 minutes చల్లారనివ్వాలి. ఈలోపు మనం క్లాత్ మీద వేసుకుంటే బాగుంటుంది, కవర్ మీద కంటే. క్లాత్ తడిపేసి దాన్ని ఇట్లా పరుచుకొని దాని మీద ఇంకా మనము స్ప్రెడ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం లూజ్గా ఉంటుంది, మనం వేసే కొద్దీ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి బాగా చిక్కగా అయిపోయిద్ది అనమాట చల్లారే కొద్దీ. అందుకని చెప్పేసి మరీ ఉడికించేటప్పుడే మరీ చిక్కగా దగ్గరికి ఉడికించుకోకూడదు. మనం లాస్ట్ వేసేసరికి మరీ ముద్దగా అయిపోయింది, గంటకి రాదు. కొంచెం కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇట్లా మనము అన్ని వడియాల్లాగా వేసుకున్నాక మన ఎండ ఎట్లా ఉంటుందో 1 dayలో ఆరిపోతే 1 dayలో, లేకపోతే 2 days ఆరిపోతే 2 daysలో ఇట్లా బాగా ఎండిపోయిన తర్వాత తీసేసి మనం వీటిని ఇప్పుడు ఆ క్లాత్ మీద నుంచి తీయాలి. క్లాత్ మీద నుంచి ఎట్లా తీయాలంటే ఎండిపోయిన ఈ వడియాలని క్లాత్ ఉంటుంది కదా దాన్ని తిప్పేయాలి. తిప్పేసి లైట్గా వెనకాల పక్క వాటర్ చిలకరించుకోవాలి. వాటర్ చిలకరించుకున్న తర్వాత 1 minute అట్లా వదిలేసి దాని తర్వాత ఇటు పక్క తిప్పి ఆ వడియాలని ఇట్లా మెల్లిగా ఇట్లా లాగితే వేలుతో ఇట్లా అంటే ఊడొచ్చిద్ది. ఇలా అంటే పేపర్ లాగా ఇట్లా ఊడొచ్చేసిద్ది అనమాట. కాకపోతే మనము కొన్ని వడియాలకి వాటర్ చిలకరించుకుంటూ తీయాలి. అన్ని మొత్తం క్లాత్ అంతా తడిపేసి తీస్తే ఏమైద్ది అంటే అన్నీ నానిపోతాయి వడియాలు, మళ్ళీ తీయడానికి రాదు, పిండి అయిపోతాయి అనమాట. కొన్ని ఒక 10 వడియాలకు అట్లా చిలకరించుకొని తీసుకుంటే మళ్ళీ ఒక 10 వడియాలకి అట్లా క్లాత్ కొంచెం వాటర్ చిలకరించుకుంటూ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా వస్తాయి. కొంచెం తడిగా ఉంటాయి కాబట్టి ఇట్లా డబ్బా ఇట్లా బుట్టలో పెట్టి ఒక 2 days బాగా ఎండకు ఆరబెట్టేసి ఇంకా మనం స్టోర్ చేసేసుకోవచ్చు. స్టోర్ చేసేసుకుంటే మనకి 1 year దాకా బాగా ఉంటాయి. ఇట్లా పప్పు చారులో, సాంబార్లోకి హోమ్ మేడ్ వడియాలు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు బయట డబ్బాలోనే చేసుకోవచ్చు, లేకపోతే డీప్ ఫ్రీజర్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి.